అది సరేగాని సచ్చా, ఎగరేసాడు ఎత్తుకున్నాడు అని చెప్పిందనివి ఆయన పేరు చెప్పాలంటే సిగ్గేస్తుందా? సిగ్గా చెంతకాయ, నేను ఉడికించాలని అలా అన్నాను. నాకేంటి సిగ్గు? ఏకంగా మేము ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాం. ఆయన గారికి ఏదో పెద్ద రాజకార్యాలు ఉండుంటాయి, అందుకే ఇంకా రాలేదు. అయితే ఇక్కడికి వస్తున్నారన్నమాట. వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఆయన కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం నాకు లేదు. పాపం అలా అంటావంటే ఏదో పనిలో ఉండి. నథింగ్ డూయింగ్, నో ఎక్స్ప్లెనేషన్స్. బై డియర్. ఏ సచ్చా పేరెంటానికి వచ్చిన దానివి కనీసం తాంబూలైనా పుచ్చుకోకుండా. ఆయన గారు వస్తారుగా, ఆయనకి ఆ తాంబూలం. బాయ్. మీరా? నేనే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటి పిలవని పేరెంటానికి వచ్చారు? పిలిచిన పేరెంటానికి వచ్చాను. ఎవరు పిలిచారబ్బా మిమ్మల్ని? మీరు పిలిచిన వారే నన్ను పిలిచారు. అవును, సచ్చేది అదే తను ఇక్కడికి వస్తా అని చెప్పింది. అసలు రానేలేదా వచ్చేక్కడికైనా? అలా చూస్తున్నా, సచ్చి ఇక్కడ రానేలేదా? వచ్చింది, వెళ్ళిపోయింది. అరే పెళ్లి కూడా జారిపోయాడేంటి? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక జారిపోయాడు. బహుశా అసలు అతనికి పెళ్లి ఇష్టం ఉందో లేదో నువ్వు తెలుసుకున్నావు, అందుకే జారిపోయి ఉంటాడు. సరే, నేను సమయం రాలేదని సత్య సలసలా కాగిపోతుంటుంది. నేను వెళ్ళి చల్లార్చాలి, ఓదార్చాలి. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. యు సీ. వస్తా ఫ్రెండ్. బాయ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్. చల్లని వాడంటే చల్లని వాడేనా, అల్లరి వాడంటే అల్లరి వాడేనా, చల్లదనం అల్లరితనం అల్లుకుపోయిన అందగాడే, అతడేలే నా జతగాడే, అతడేలే నా జతగాడే. కంఠే భద్రామి సుభగే పంచీవశరథాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు శతమానం భవతి శతాజు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రిజే ప్రతిష్ఠతి. వెళ్ళక తప్పదా అమ్మా? తప్పించుకోవాలనుకున్నా కొన్ని తప్పవు నాన్న. నాకు తెలుసమ్మా నీ మనసు గాయపడిందని, కానీ ఎక్కడికో వెళ్ళిపోయినంత మాత్రాన తీపి గాయాలు మారిపోవని నాకు తెలుసు నాన్న. కానీ ఎందుకో ఈ పరిసరాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నాకు అనిపిస్తుంది. పరిసరాలకు దూరంగా ఉండాలనుకుని నాకు దూరం అయిపోతున్నావమ్మా. నేనా ఈ ఆస్తిపోస్తులన్నీ తెగనమ్మి నీతో రాలేకపోతున్నాను. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, ఈ వెరినాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, నిన్నొక ఇంటి దాన్ని చేసి కళ్ళరా చూడాలని తహతహలాడిపోతున్నాడని గుర్తుపెట్టుకో అమ్మా, గుర్తుపెట్టుకో. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా నాన్న. అక్కడ నా పెళ్లి జరగలేదో ఏవో. బహుశా నా విషయం వచ్చేసరికి అక్కడ పెళ్లి మంటపాలు ఖాళీగా లేవనుకుంటాను. అమ్మా నాన్న, నా గురించి అనవసరంగా బాధపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఈ ట్రైనింగ్ అవ్వగానే ఏ స్కూల్లోనూ టీచర్గా చేరిపోయి కాలం గడిపేయాలంది. దయచేసి నన్ను అడ్డు పెట్టకు. నన్ను వెళ్ళిపోని నాన్న. వెళ్ళిపోనీ కాదమ్మా, వెళ్ళి రాని అని చెప్పు. అంత తొందరగా పోయేదాన్ని కాదులే నాన్న. తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. అదేంటి హౌస్ఫుల్? అందుకే అన్నారు పెద్దలు,
ఆడవాళ్ళ దగ్గర సినిమాకి వెళ్ళాలి అంటే కనీసం గంట ముందైనా వాళ్ళని తీసుకెళ్ళి అద్దం ముందు కూర్చోబెట్టాలి అని. అబ్బా డోంట్ బి సిల్లీ, వాళ్ళు అలాగే పెడతారు బోర్డు. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. వచ్చింది సత్య. 2 టికెట్లు ఇవ్వండి. హౌస్ఫుల్. నేనెవరో తెలుసా? సత్య. అలాగా, హౌస్ఫుల్. ఎలాగైనా 2 టికెట్లు ఇవ్వండి. హౌస్ఫుల్. అరిపోయిన రికార్డ్ లాగా హౌస్ఫుల్ ఆపి 2 టికెట్లు ఇవ్వండి. అమ్మా హౌస్ఫుల్, నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటారు? దయచేసి తర్వాత ఆటకరండి. సలహాలు అడగట్లేదు, ఎలాగైనా నేను సినిమా చూడాలి. పక్క థియేటర్ ఖాళీగా ఉంది, అందులో చూడండి. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఏమిటి ఇస్తారా ఇవరా? సచ్చా ఏమిటా కూడా పాపం హౌస్ఫుల్ అని చెప్తున్నాడు, అతనేం చేయగలడు? మరేనండి హౌస్ఫుల్. రా ఫస్ట్ చూద్దారా. సరే, మీ సంగతి తర్వాత చూస్తాను.